పీరియడ్ సైకిల్ ఎప్పుడైనా మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే ప్రెగ్నెన్సీ రావచ్చా అంటే ఏ రోజైనా ప్రెగ్నెన్సీ రావచ్చా? దీని గురించి తెలుసుకోవాలంటే మెన్స్ట్రువల్ సైకిల్ గురించి తెలుసుకోవాలి. మెన్స్ట్రువల్ సైకిల్ ని 4 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీ రావాలంటే ఖచ్చితంగా ఎగ్ ఓవిలేట్ అయి ఉండాలి, అంటే ఎగ్ ఉండాలి ట్యూబ్ లో, అక్కడ కణాలు ఉండాలి. అప్పుడే ఫలదీకరణం అవుతుంది, అప్పుడే పిండం తయారవుతుంది, అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ 4 భాగాలు అన్నాను కదా, ఏం భాగాలు అవి? మొదటిది మెన్స్ట్రువల్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్ మీ పీరియడ్ ఫస్ట్ డే నుంచి 5th డే దాకా. ఈ రోజుల్లో ఏమవుతుందంటే మీ గర్భసంచి పొర బయటకు వచ్చేస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్ ఉండదు, ఫలదీకరణం అయ్యి పిండం అక్కడ దాకా చేరలేదు కాబట్టి, అక్కడ ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ఈ పొర బయటకు వచ్చేస్తా ఉంటుంది. ఈ 5 days లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫేజ్ ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు. ఈ 5 days తర్వాత ఫాలిక్యులర్ ఫేజ్. ఫాలిక్యులర్ స్టేజ్ 6th డే నుంచి 14th డే దాకా ఉంటుంది. ఈ ఫేజ్ లో ఏంటంటే అండాశయాల్లో అండాలు పెరగడం స్టార్ట్ చేస్తాయి అనమాట నెక్స్ట్ పీరియడ్ సైకిల్ కోసం. ఇందులో నుంచి ఒక అండమే పెద్దగా అవుతుందంటే డామినెంట్ అంటారు దాన్ని, అదే ఓవిలేట్ అవ్వబోతుంది అనమాట. సో ఈ ఫాలిక్యులర్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్, ఎగ్స్ తయారవుతా ఉంటాయి. నెక్స్ట్ ఫేజ్ ని ఓవిలేటరీ డే అంటారు. అంటే ఆ రోజు అండం విడుదలవుతుంది. అండం లైఫ్ 12 నుంచి 24 hours వరకే, కానీ కణాల లైఫ్ గర్భసంచిలో 5 days. కాబట్టి ఈ ముఖ్యమైన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫేజ్ ని లూటియల్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్ లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల గర్భసంచి పొర రెడీ అవుతుంది. ఈ పొర వల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫలదీకరణం అయిందనుకోండి, అలాంటప్పుడు పిండం అక్కడ చేరినప్పుడు ఈ బ్లడ్ సప్లై లేకపోతే పిండం అతకదు. సో ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. ఫలదీకరణం అయిందంటే పిండం అక్కడ చేరిందంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. రానప్పుడు ఈ పొర పెరిగి పెరిగి ప్రెగ్నెన్సీ రావట్లేదు కదా అనేసి షెడ్ అయిపోతుంది, అంటే బ్లీడింగ్ అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీ రానప్పుడే పీరియడ్ వస్తుంది అనమాట. ఈ 4 ఫేజులు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.